అందరికీ నమస్కారం. హమ్మయ్య! వేసవి సెలవులు వచ్చేశాయి. అంటే ఇక స్కూల్ లేదు, పరీక్షలు లేవు, పూర్తి స్వేచ్ఛ. నిజంగా ఈ టైమంటే అందరికీ ఎంత సరదానో కదా. అయితే చాలామందికి ఈ సెలవుల్ని ఏం చేసి ఎంజాయ్ చేయాలో తెలియక రోజంతా ఫోన్లతోనో టీవీల ముందు కూర్చొనో టైంపాస్ చేసేస్తుంటారు. ఇది నిజంగా ఒక పెద్ద సమస్యగా మారుతోంది కదా. కాని ఒక్క విషయం, ఈ సెలవులంటే కేవలం ఖాళీ టైం కాదు. నిజం చెప్పాలంటే ఇది మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోడానికి, ఏవైనా కొత్త విషయాలు నేర్చుకోడానికి, మర్చిపోలేని జ్ఞాపకాలని మూటగట్టుకోడానికి దొరికిన ఒక గోల్డెన్ ఛాన్స్. సరే, మరి ఈ సమ్మర్ని ఒక రేంజ్లో గడపడానికి ఒక 10 అద్భుతమైన ఐడియాలని చూద్దాం. వీటిని కొన్ని భాగాలుగా విడదీసి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. సో ఫస్ట్, మన మైండ్కి ఇంకా మన క్రియేటివిటీకి ఎలా పదును పెట్టాలో చూద్దాం. మొట్టమొదటి ఐడియా, ఏదైనా ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడం. చూడండి, స్కూల్ టెన్షన్లు ఏమీ లేని ఫ్రీ టైంలో డ్రాయింగ్, పెయింటింగ్, డాన్స్ లేదా కంప్యూటర్ స్కిల్స్ లాంటివి నేర్చుకోవడానికి ఇదే బెస్ట్ టైం. ఇది కేవలం టైంపాస్ అనుకోకండి. ఈరోజు సరదాగా నేర్చుకున్న డ్రాయింగ్ రేపొక గొప్ప ఆర్టిస్ట్ని తయారు చేయొచ్చు, ఎవరికి తెలుసు. ఇక రెండోది, బుక్స్ చదివే హ్యాబిట్ అలవాటు చేసుకోవడం. ఎప్పుడూ ఆ మొబైల్ ఫోనే కాదు, దాని బదులు ఒక మంచి పుస్తకం పట్టుకుంటే మన నాలెడ్జ్, మన ఇమాజినేషన్ పవర్ ఎంత పెరుగుతాయో. ప్రతిరోజు జస్ట్ ఒక అరగంట కథల పుస్తకాల్లో సైన్స్ గురించో లేదా గొప్ప గొప్ప వాళ్ల జీవిత కథలో ఏదో ఒక్కటి చదవాలని ఒక టార్గెట్ పెట్టుకోండి. ఇది చాలా పవర్ఫుల్ హ్యాబిట్. నెక్స్ట్, కొత్త విషయాలని తెలుసుకోవడం. అంటే క్యూరియాసిటీ పెంచుకోవడమన్నమాట. స్పేస్ గురించి, రకరకాల జంతువుల గురించి, సైన్స్ గురించి లేదా ప్రపంచ దేశాల గురించి, ఇలా ఏవైనా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవచ్చు. దీనికోసం మనకి ఇంటర్నెట్ ఉంది, పుస్తకాలున్నాయి, డాక్యుమెంటరీలు కూడా ఉన్నాయి. ఇవన్నీ సూపర్ టూల్స్. ఈ సెక్షన్లో లాస్ట్ పాయింట్ ఏంటంటే క్రియేటివ్ పనులు చేయడం. పెయింటింగ్, పేపర్ క్రాఫ్ట్స్ లేదా పజిల్స్ సాల్వ్ చేయడం, చిన్ని చిన్ని కథలు రాయడం, ఇలాంటివి చేస్తుంటే మన బ్రెయిన్కి అదొక మంచి ఎక్సర్సైజ్ లాంటిది. బ్రెయిన్ ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది. రైట్? ఇప్పటిదాకా మైండ్ గురించి చూశాం కదా. ఇప్పుడు మన బాడీ అండ్ సోల్ గురించి, అంటే మన శరీరాన్ని, మనసుని ఎలా హెల్దీగా, హ్యాపీగా ఉంచుకోవాలో చూద్దాం. ఇందులో ఫస్ట్ది స్పోర్ట్స్ ఆడటం. ప్రతిరోజు అట్లీస్ట్ ఒక గంటైనా బయటికి వెళ్ళి క్రికెట్, బ్యాడ్మింటన్, సైక్లింగ్ ఇలా ఏదో ఒక గేమ్ ఆడితే బాడీ ఫిట్గా, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. అంతేనా? టీంతో కలిసి ఎలా ఆడాలో కూడా నేర్చుకోవచ్చు. అదే టీం వర్క్ అన్నమాట. ఇక నెక్స్ట్, నేచర్తో టైం స్పెండ్ చేయడం. సింపుల్గా పార్క్లో నడవడం, చుట్టూ ఉన్న చెట్లని, మొక్కల్ని గమనించడం, పక్షుల కూతలు వినడం, ఆ ఫీలింగే వేరు. మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. వీలైతే కొన్ని మొక్కలు నాటి వాటికి నీళ్లు పోయండి. ప్రకృతితో ఒక మంచి బంధం ఏర్పడుతుంది. ఆ తర్వాత మన హెల్త్ మీద ఫోకస్ పెట్టడం. రోజూ పొద్దునే లేవడం, కొద్దిసేపు యోగా చేయడం, హెల్దీ ఫుడ్ తినడం, ఇవి అలవాటు చేసుకోవాలి. మరీ ముఖ్యంగా సమ్మర్లో వేడి ఎక్కువగా ఉంటుంది కదా. సో డీహైడ్రేట్ అవ్వకుండా బోలెడన్ని నీళ్లు తాగాలి, ఫ్రూట్స్ తినాలి. ఎందుకంటే అన్నింటికన్నా మన ఆరోగ్యమే ముఖ్యం. సరే, ఇక ఫైనల్ సెక్షన్కొచ్చేశాం. ఈ సెక్షన్లో మన రిలేషన్స్, రెస్పాన్సిబిలిటీ ఇంకా కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ల గురించి మాట్లాడుకుందాం. చూడండి, స్కూల్ ఉన్నప్పుడు అంత టైం దొరకదు. కాని ఈ హాలిడేస్లో మన ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి బోలెడంత టైం ఉంటుంది. ఈ టైంలో అమ్మ, నాన్నలతో, తాతయ్య, నాన్నమ్మలతో కూర్చుని కబుర్లు చెప్పండి. వాళ్లు చెప్పే పాత కథలు వినండి. అందరూ కలిసి భోజనం చేయండి. నమ్మండి, ఇవే మన లైఫ్లో బెస్ట్ మెమరీస్గా మిగిలిపోతాయి. అలాగే ఇంట్లో చిన్న చిన్న పనుల్లో హెల్ప్ చేయడం. ఇది కేవలం పని అనుకోవద్దు. ఇది మనలో ఒక రెస్పాన్సిబిలిటీని పెంచుతుంది. మన రూమ్ని మనమే క్లీన్ చేసుకోవడం, మన బుక్స్ని నీట్గా సర్దుకోవడం, ఇలాంటి చిన్న చిన్న పనులే ఫ్యూచర్లో మనల్ని బాధ్యతగలవాళ్లుగా మారుస్తాయి. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కొత్త ప్లేసెస్ చూడటం. ఫ్యామిలీతో కలిసి దగ్గర్లోని టూరిస్ట్ స్పాట్స్కి గానీ, టెంపుల్స్కి గానీ వెళ్ళండి. ఇలా ట్రావెల్ చేయడం వల్ల మనకి కొత్త కొత్త ఎక్స్పీరియన్స్లొస్తాయి. ప్రపంచం గురించి ఇంకా బాగా తెలుస్తుంది. అలాగే ఇక మనం ముగింపుకు వచ్చేస్తున్నాం. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న దానిలో మెయిన్ పాయింటేంటో ఒక్కసారి చూద్దాం. అంటే బేసిక్గా మన ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవైపు ఫోన్లు, టీవీలతో టైం వేస్ట్ చేసుకుంటూ బోర్ ఫీల్ అవ్వడం, ఇంకోవైపు కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ హెల్దీగా, హ్యాపీగా ఉండటం. చాయిస్ మనదే. మనం సరియైందే ఎంచుకోవాలి. సో ఇంత విలువైన ఈ టైంని అస్సలు వేస్ట్ చేయొద్దు. ఈ హాలిడేస్ అంటే కేవలం రెస్ట్ తీసుకోవడానికే కాదు,
మన గ్రోత్కి, మన హ్యాపీనెస్కి కూడా. ఈ సెలవులని ఫుల్గా ఎంజాయ్ చేయండి, యూస్ఫుల్గా మార్చుకోండి. వెళ్లే ముందు ఒక్క చిన్న ప్రశ్న. మరి ఈ హాలిడేస్లో ఏ కొత్త స్కిల్ నేర్చుకోబోతున్నారు? దీని గురించి ఆలోచించండి.